Shining AP 10 TV Mega Event presented by Narayana Educational Institutions, co-powered by SG Consultancy Services, Rajagiri College of Social Sciences, associate sponsored by VVIT University. 164 సీట్ల భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. సూపర్ 6 హామీలతో అశేష ప్రజానికం మనసు దోచుకున్న కూటమి సర్కార్ చంద్రబాబు సారథ్యంలో హామీలని క్రమంగా నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఏడాది పాలనలో అమరావతి రాజధాని, పోలవరం లాంటి స్వప్నాలని సాకారం చేస్తూ ముందుకు సాగుతోంది. దేశంలో అతి ఎక్కువ పెన్షన్ భరోసానిస్తూ సంక్షేమ పదంలో అడుగులు వేస్తోంది. తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడుతోంది. రానున్న రోజుల్లో అన్ని హామీలను నెరవేర్చడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ ను దశల వారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బ్రాండ్ ఏపీని క్రియేట్ చేస్తూ సాగుతున్న కూటమి ఏడాది పాలనపై 10 టీవీ మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ. విజనరీ లీడర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్, ఈ ముగ్గురు నేతల కాంబినేషన్ లో ఏపీలో ప్రగతి పరుగులు పెడుతోంది. వాట్స్ ది స్టోరీ? ఏపీ సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చాలన్న సంకల్పంతో 7 పదుల వయసులోనూ అవిశ్రాంతంగా పనిచేసే ఉత్సాహమున్న విజనరీ లీడర్. మరొకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ ఉద్దండులకు ఏమాత్రం తీసిపోని పదునైన వ్యూహాలు, పక్కా ప్రణాళికతో ప్రజలకు ఏం కావాలో మనసెరిగిన డైనమిక్ నాయకుడు. ఇంకొకరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్, మంత్రి నారా లోకేష్. ఈ ముగ్గురు నేతల సమన్వయంలో ఏపీ ఏడాది పాలనను అవలీలగా అధిగమించింది. వినూత్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెడుతోంది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పారిశ్రామిక వర్గాలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాల వారు కూటమికి బ్రహ్మరథం పట్టారు. వారి ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గకూడదన్న పట్టుదలతో ఈ ముగ్గురు నేతలు సరికొత్త ప్రణాళికలు, వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అధికార పీఠమెక్కగానే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం నిర్మాణమంటూ ఆ స్వప్నాల్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంపై ఆర్థిక అప్పుల పెను భారం ఉన్నా కేంద్రం సహాయ సహకారాలతో సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. నెల నెలా పెన్షన్లు టంచనుగా అందిస్తున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లతో పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణల కోసం నిరంతరం పరిశ్రమిస్తున్నారు. కేంద్రంతో సత్సంబంధాలను నెరుపుతూ రాష్ట్రానికి కావలసిన నిధుల్ని తీసుకురావడంలో అపర చాణుక్యుడిలా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు రైట్ హ్యాండ్లా అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో గేమ్ చేంజర్ గా నిలిచి కూటమి సర్కారులో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అందుకున్న పవన్ తన డైనమిజంతో తొలి రోజు నుంచే దూసుకెళ్తున్నారు. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై పట్టు పెంచుకుంటూ సంచలన నిర్ణయాలతో పవన్ పాలనలో తన మార్కు చూపుతున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, రికార్డు స్థాయిలో గ్రామ సభలు, పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహించడం,
రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలతో సహా కొత్త రోడ్ల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు తవ్వకం, పకడ్బందీగా ఉపాధి హామీ అమలు, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు, అటవీ ప్రాంతాల్లో పంటల్ని నాశనం చేస్తున్న ఏనుగులకు కుంకి ఏనుగులతో చెక్ పెట్టడం, గోకులాల నిర్మాణం, అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలవడం, ఇలాంటి పలు సంచలన నిర్ణయాలతో వెళ్తున్నారు. ఈ దిగ్గజ ద్వయానికి మరో శక్తిలా తోడయ్యారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్, ఐటీ, సమాచార, విద్య, మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న నారా లోకేష్. ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే అమరావతిలో ప్రజా దర్బారు పెట్టి జనం సమస్యల్ని తెలుసుకున్నారు. అంతేకాదు పాదయాత్రలో తనకు ఎదురైన ప్రజా సమస్యల్ని వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ తో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయిస్తున్నారు. అలాగే విదేశీ టూర్లు, సదస్సులతో ఏపీకి రిన్యూవపర్, ఎల్జీ లాంటి పెద్ద పరిశ్రమల్ని తీసుకురావడం, ఇలా యంగ్ లీడర్ గా, మంత్రిగా లోకేష్ చూపిస్తున్న చొరవ ఏపీ అడ్మినిస్ట్రేషన్ లో కీలకంగా మారింది. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకునేలా, వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సుపరిపాలన కోసం ఏడాదిగా ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో అలు పెరగకుండా పనిచేస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ, దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు ఈ ముగ్గురు నాయకులు.